ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఊరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. అలాంటి కోట శ్రీనివాసరావు వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు కుటుంబాన్ని మనశ్శాంతి కలిగించాలని స్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతులను మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది. నేనేం చేస్తాను ఎంతో సేవలు అందించిన వ్యక్తిగా, మరి సమాజానికి కూడా సేవలు అందిస్తూ మరి ప్రజాసేవ చేసినటువంటి ఒక అద్భుతమైన నటుడు శ్రీ కోట గారి మరణం మనందరికీ చాలా దిగ్భ్రాంతికరం, విచారకరం. వారి ఆత్మ సద్గతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శశాంక. కోటతోటి అనుబంధం లేని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవ్వరూ ఉండరు. ప్రతి ఆర్టిస్టుకు ఏదో రకంగా ఆయనతో అనుబంధం ఉండి తీరుతుంది. ఆయనతో 5-6 సినిమాలు చేసిన అనుభవం నాకుంది. నేను నిజంగా అదృష్టవంతుడిగా భావిస్తాను. ఎంతో ధైర్యంగా తెలుగు వాళ్లకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలి ఇండస్ట్రీలో అనే ఆదుర్ద ఆయనకు ఎక్కువగా ఉండేది. పరభాషా నటులను వ్యతిరేకించలేదు, కానీ తెలుగు వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వండి అని ఆయన ఎంతగానో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఎంతోమంది ఉన్నారండి, మన వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా. బట్ ఆయన 83 ఏళ్ళు హాయిగా చక్కగా జీవితాన్ని గడిపారు. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఈ సందర్భంలో మహాభారతంలో ఒక శ్లోకం గుర్తుకొస్తున్నారు. యక్ష ప్రశ్నల లోపల ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏది అని. దానికి ధర్మరాజు సమాధానం ఇస్తాడు, అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం మతపరం అంటాడు. అంటే అహము అంటే ప్రతిరోజు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోతున్నారు, శ్మశానానికి పోతున్నారు. ఆ శ్మశానానికి చనిపోయిన వాళ్ళతో సహా కొంతమంది వెళ్ళి సాగనంపి రావడానికి వెళ్తారు. వాళ్ళు అనుకుంటారంట, మేము ఇప్పుడే చావు, మాకు ఇంకా టైం ఉంది అనుకుంటారంట.